గాలి కూడా చేరలేని ఆ గర్భగుడిలో ఆ 2 దీపాలు మాత్రం ఎందుకు రెపరెపలాడుతున్నాయి? ఏ గుడిలో చూసినా దేవుడు ఎత్తులో ఉంటాడు. కానీ ఇక్కడ ఆ వినాయకుడు 30 అడుగుల కింద పాతాళంలో ఎందుకు కొలువై ఉన్నాడు? కోపంతో రగిలిపోయిన ఒక పాము, ఏనుగు, సాలెపురుగు పోట్లాడుకుంటే సాక్షాత్తు ఆ పరమశివుడే ఎందుకు దిగివచ్చాడు? కంటి నుండి రక్తం కారుతున్న శివలింగాన్ని చూసి తట్టుకోలేక తన కన్ను పీకి పెట్టిన ఆ మహాభక్తుడి చరిత్ర ఏమిటి? ప్రపంచమంతా భయపడే రాహుకేతు దోషాలు ఒక్కసారి ఈ క్షేత్రంలో అడుగుపెడితే ఎందుకు గాలిలో కలిసిపోతాయి? దక్షిణ కాశీగా పేరుగాంచిన వాయులింగ క్షేత్రం, శ్రీకాళహస్తి గర్భగుడిలో దాగిన అంతుచిక్కని అద్భుతాలు, రోమాలు నిక్కబడుచుకునే నిజాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. నేను మీ సత్యబాబు. వెల్కమ్ టు సత్యబాబు స్టోరీస్. శ్రీకాళహస్తి ఆలయంలోకి అడుగుపెట్టగానే మనకు ఎదురయ్యే మొదటి అద్భుతం పాతాళ వినాయకుడు. ఏ గుడిలో చూసినా దేవుడు ఎత్తులో ఉంటాడు. కానీ ఇక్కడ వినాయకుడు భూమికి 30 అడుగుల లోతులో పాతాళంలో కొలువై ఉంటాడు. చీకటిగా ఉండే ఇరుకైన మెట్లు దిగి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి. ఇక గర్భగుడిలోకి వెళ్తే అక్కడ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు స్వయంభుగా వెలిసిన అద్భుత దృశ్యం కనిపిస్తుంది. అంటే ఆ లింగాన్ని ఎవరూ చెక్కలేదు, ఏ మనిషి ప్రతిష్ఠించలేదు. ప్రకృతి నుండి స్వయంగా ఉద్భవించిన శివలింగం అది. మీరు ఎప్పుడైనా గమనించారా? గర్భగుడిలో గాలి చొరబడటానికి కనీసం చిన్న కిటికీ కూడా ఉండదు. చుట్టూ రాతి గోడలు, గాలి ఊసే ఉండదు. కానీ స్వామివారి లింగం పక్కన వెలుగుతున్న 2 దీపాలు మాత్రం ఎప్పుడూ గాలికి రెపరెపలాడుతూనే ఉంటాయి. ఆ దీపపు జ్వాలలు కదులుతున్న తీరు చూస్తే సాక్షాత్తు ఆ వాయుదేవుడే అదృశ్య రూపంలో వచ్చి ఆ స్వామికి నిత్యం సేవలు చేస్తున్నాడని మనకు ఇట్టే అర్థమవుతుంది. అందుకే ఇది వాయులింగ క్షేత్రం. అసలు ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చింది? దీని వెనుక కేవలం మనుషులకే పరిమితం కాని జంతువుల మహాభక్తి దాగి ఉంది. శ్రీ అంటే సాలెపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. పూర్వం ఇక్కడ అడవిలో ఒక స్వయంభూ శివలింగం ఉండేది. ఒక సాలెపురుగు ప్రతిరోజు ఆ శివలింగానికి ఎండ తగలకుండా, వాన పడకుండా తన దారాలతో ఒక అద్భుతమైన వలన గొడుగులా అల్లేది. అది దాని భక్తి. అదే అడవిలో ఉన్న ఒక పాము ప్రతిరోజు పాతాళం నుంచి ఎంతో విలువైన మణులను తీసుకొచ్చి శివలింగం మీద అలంకరించి పూజించేది. ఇక మూడవది ఒక పెద్ద ఏనుగు. దానికి శివుడంటే ఎంత ఇష్టమంటే రోజూ సువర్ణముఖి నదికి వెళ్ళి తన తొండంతో స్వచ్ఛమైన నీటిని, పూలను తీసుకువచ్చి ఆ శివలింగానికి అభిషేకం చేసేది. కానీ ఇక్కడ విచిత్రం జరిగింది. పాము పెట్టిన మణులను ఏనుగు వచ్చి తన అభిషేకంతో పక్కకు నెట్టేసేది. మరునాడు పాము వచ్చి చూసేసరికి మణులు చెల్లాచెదరగా ఉండటం చూసి, నా స్వామికి నేను చేసిన అలంకారాన్ని ఎవరో పాడు చేస్తున్నారు అని కోపంతో రగిలిపోయింది. ఆ పాము ఒకరోజు చెట్టుచాటున నక్కి ఉండి ఏనుగు వచ్చి నీళ్లు పోస్తుండగా కోపంతో వెళ్ళి ఏనుగు తొండంలో దూరి కాటేసింది. విషం ఎక్కి ఏనుగు విలవిలలాడుతూ తన తలను బండరాకేసి కొట్టుకుని ప్రాణాలు వదిలేసింది. దాని దెబ్బకు లోపల ఉన్న పాము కూడా చనిపోయింది. ఈ ఘర్షణలో సాలెపురుగు అల్లిన వల కూడా కాలిపోయింది. సాలెపురుగు ప్రాణాలు వదిలింది. ఆ 3 మూగజీవుల నిష్కల్మషమైన భక్తికి, వాటి త్యాగానికి కరిగిపోయిన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ మూడింటికి మోక్షాన్ని ప్రసాదించి తన శరీరంలో ఐక్యం చేసుకున్నాడు. ఈ రోజు నుండి నా ఈ క్షేత్రం మీ ముగ్గురి పేర్లతో శ్రీకాళహస్తిగా పిలువబడుతుంది అని వరం ఇచ్చాడు. ఆ మూడింటి గుర్తులు ఇప్పటికీ మనం గర్భగుడిలోని శివలింగం మీద స్పష్టంగా చూడవచ్చు. శ్రీకాళహస్తి చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని, తలుచుకుంటే రోమాలు నిక్కబడుచుకునే మరో అద్భుత ఘట్టం భక్తగన్నప్ప కథ. అతని అసలు పేరు తిన్నడు. పుట్టుకతోనే ఒక బోయేవాడు. చదువు లేదు, సంస్కారం తెలియదు, మంత్రాలు అస్సలు రావు. కానీ అతను మనసు మాత్రం వెన్న. ఒకరోజు అడవిలో వేటకు వెళ్ళిన తిన్నడు శ్రీకాళహస్తి శివలింగాన్ని చూశాడు. అంతే, ఆ శివుని చూడగానే అతనికి లోకమంతా మర్చిపోయేంత పిచ్చి ప్రేమ పుట్టుకొచ్చింది. అయ్యో, నా స్వామి ఇక్కడ ఒంటరిగా ఉన్నాడే, ఆకలితో ఉన్నాడేమో అని బాధపడ్డాడు. తనకు తెలిసింది వేటాడటమే. పరిగెత్తుకుంటూ వెళ్ళి జంతువులను వేటాడి పచ్చి మాంసాన్ని కాల్చి అది మెత్తగా ఉందో లేదో అని తాను ముందుగా రుచి చూసి ఆ ఇంగిలి మాంసాన్ని ఆకుల్లో పెట్టుకుని తీసుకొచ్చాడు. స్వామికి స్నానం చేయించడానికి పాత్రలు లేక సువర్ణముఖి నదిలోని నీటిని తన నోట్లో పుక్కలించి తీసుకొచ్చాడు. స్వామికి అలంకరించడానికి తన జుట్టులోని పూలు పెట్టుకుని వచ్చాడు. గుడికి వచ్చి నోట్లోని నీటిని శివలింగం మీద ఊసి తలలోని పూలను స్వామి మీద పెట్టి తాను తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడు. ఒక బ్రాహ్మణ పూజారి ఇది చూసి అపవిత్రం అపవిత్రం అని బాధపడ్డాడు. కానీ ఆ శివుడికి మంత్రాల కంటే మనసే ముఖ్యం కదా. ఆ బోలాశంకరుడు తిన్నడి ఎంగిలి మాంసాన్ని అమృతంలా సేకరించాడు. తిన్నడి భక్తిని లోకానికి చాటాలని శివుడు ఒక పరీక్ష పెట్టాడు. ఒకరోజు తిన్నడు స్వామిని చూడటానికి వచ్చేసరికి శివలింగం కుడికంటి నుండి రక్తం ధారగా కారుతోంది. అది చూసి తిన్నడు తట్టుకోలేకపోయాడు. నా స్వామి కంటికి ఏమైంది
అని పచ్చాకులను తెచ్చి పసరు పోశాడు. ఏడ్చాడు. రక్తం ఆగలేదు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. కంటికి కన్ను వేస్తేనే చూపు వస్తుంది. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా తన పదునైన బాణాన్ని తీసుకొని తన కుడి కంటిని దారుణంగా పెగిలించి తీసి ఆ శివలింగం మీద కంటి స్థానంలో అతికించాడు. ఆశ్చర్యంగా శివుడి కంటి రక్తం ఆగిపోయింది. తిన్నడు సంతోషించేలోపే శివుడి ఎడమ కంటి నుండి కూడా రక్తం రావడం మొదలైంది. తిన్నడు చిరునవ్వు నవ్వాడు. నా దగ్గర ఇంకో కన్ను ఉంది కదా స్వామి అనుకున్నాడు. కానీ రెండో కన్ను కూడా తీసేస్తే స్వామి కన్ను ఎక్కడ ఉందో కనిపించదు కదా. అందుకే తన కాలి బొటనవేలుని శివలింగం కంటి దగ్గర ఆనవాలుగా పెట్టి రెండో కంటిని కూడా బాణంతో పొడుచుకోబోయాడు. ఆ త్యాగానికి ఆ కైలాసనాథుడే కదిలిపోయాడు. కన్నప్ప ఆగు అంటూ శివలింగం నుంచి పరమశివుడు రెండు చేతులతో కన్నప్పను పట్టుకొని ఆపాడు. నీ కళ్ళు నాకిచ్చిన నా కన్నప్ప, నీ భక్తికి నేను దాసోహం అంటూ అతనికి శాశ్వత మోక్షాన్ని తన పక్కనే ఉండి వరాన్ని ప్రసాదించాడు. నాటి నుండి తిన్నడు భక్త కన్నప్పగా చరిత్రలో నిలిచిపోయాడు. శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మికతకే కాదు, దోష నివారణ పూజలకు కూడా ప్రపంచం ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా రాహుకేతు పూజ అనగానే ప్రపంచంలో ఎవరైనా ముందుగా గుర్తొచ్చే పేరు శ్రీకాళహస్తి. జీవితంలో ఎన్నో కష్టాలు, పెళ్లి కావడం లేదా, సంతానం కలగడం లేదా, ఎంత కష్టపడ్డా ఉద్యోగంలో పైకి రాలేకపోతున్నారా, కారణం లేకుండా కుటుంబంలో గొడవల. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వీటన్నిటికీ కారణం కాలసర్పదోషం లేదా రాహుకేతు దోషం. గ్రహాలకే రాజులైన ఆ సర్పాలు ఇక్కడ ఆ పరమశివుని కంఠంలో ఆభరణాలుగా శాంతించి ఉంటాయి. అందుకే దేశం నలుమూల నుండి నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి రాహుకేతు పూజలు చేయించుకుంటారు. ఆ పూజ చేయించుకునే స్వామివారిని దర్శించుకుంటే అప్పటి వరకు పట్టి పీడిస్తున్న దరిద్రం అన్నీ ఆ శివుని దయతో, వాయుదేవుని ప్రభావంతో గాలిలో కొట్టుకుపోతాయని భక్తుల విశ్వాసం. ఎంతోమంది జీవితాల్లో ఈ పూజ తర్వాత అద్భుతాలు జరగడం మన కళ్ళారా చూస్తుంటాం. శ్రీకాళహస్తి ఆలయం కేవలం భక్తికే కాదు, మన భారతీయ శిల్పకళా వైభవానికి ఒక సజీవ సాక్ష్యం. ఈ బ్రహ్మాండమైన ఆలయాన్ని ఒక్క రోజులో కట్టింది కాదు, అనేక రాజవంశాలు తరతరాలుగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశాయి. క్రీస్తు శకం 5వ శతాబ్దంలో పల్లవరాజులు ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించగా తర్వాత వచ్చిన చోళరాజులు దీనిని మరింత విస్తరించారు. ఆ తర్వాత మన తెలుగు జాతి గర్వించదగ్గ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఈ క్షేత్రాన్ని దర్శించుకొని 1516వ సంవత్సరంలో 100 అడుగుల ఎత్తు ఉన్న గాలిగోపురాన్ని అత్యంత అద్భుతంగా నిర్మించారు. ఆ గుడిలోని ప్రతి స్తంభం, ప్రతి శిల్పం రామాయణ, మహాభారత ఘట్టాలను మన కళ్ళకు కట్టినట్లుగా చూపుతాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎలాంటి యంత్రాలు లేని ఆ కాలంలో అంతటి భారీ రాతి కట్టడాలను ఎలా నిర్మించారో చూస్తే మన పూర్వీకుల మేధస్సుకి 2 చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. అది శ్రీకాళహస్తి చరిత్ర. మనిషి అయినా జంతువైనా సరే నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలు, ఆ పరమేశ్వరుడు కరిగిపోయి తనలో కలుపుకుంటాడు అనడానికి ఈ క్షేత్రమే ఒక నిదర్శనం. మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెళ్ళారా? వెళితే మీకు కలిగిన ఆ ఆధ్యాత్మిక అనుభూతిని కామెంట్స్లో మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ దయచేసి కామెంట్స్లో ఓం నమఃశివాయ అని రాయండి. మీ బంధుమిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేసి మన సనాతన ధర్మం గొప్పదనాన్ని అందరికీ తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆలయాల చరిత్రల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన ఆధ్యాత్మిక చరిత్రతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం నమఃశివాయ.